టైటిల్ వినగానే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. బికాజ్ రాజ్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. నాకు పోస్టర్ చూపించాడు. అందగాడు ఏంటి అంటే మనం తెలుగు పోగొట్టుకోకూడదు కదా, సో అంత హ్యాండ్సమ్గా అంత బ్యూటిఫుల్గా ఉన్నాడా అని అనుకున్నాను రాజ్ని. బట్ దాని తర్వాత అర్థమైంది అందగాడు అంటే బ్యూటీ కాదంటే అందగాడు అంటే అంధగాడు. అండ్ బేసిక్లీ తనకి కనపడదు. సో దిస్ ఇస్ అ వెరీ 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 ఫన్నీ అండ్ క్రేజీ కాన్సెప్ట్. ఎందుకంటే ఇంతకు ముందు మనం ట్రైలర్ చూసాము. ద థియేట్రికల్ ట్రైలర్ ఇస్ ఫెంటాస్టిక్ గైస్ అండ్ బిగ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద హోల్ టీమ్. అండ్ నేను అంటే ఫన్ మూవీ ఎక్స్పెక్ట్ చేశాను రాజ్ నుంచి, బట్ ఆ ఫన్తో పాటు యాక్షన్ కూడా రచ్చలేపినట్టున్నావు నువ్వు సినిమాలో. అండ్ ఇట్స్ బీయింగ్ ప్రొడ్యూస్ బై ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండి. దే ఆల్వేస్ కమ్ అప్ విత్ హిలేరియస్ ఎంటర్టైనర్స్ అండ్ చాలా మంచి మంచి సినిమాలు తీస్తారు సార్ వాళ్ళు. అండ్ అనిల్ జుంకరా గారు యాజ్ వెల్ as కిషోర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ సార్, యూ హ్యావ్ అ విన్నర్ ఆన్ హ్యాండ్. అలాగే నాకు తెలిసి వెలిగొండ శ్రీనివాస్ గారు, ఆయన ఇంతకుముందు చాలా సూపర్ హిట్ కథలకి ఆయన రాశారు. అండ్ ఆయన పేరు ఒక చిన్న సైజ్ బ్రాండ్ అది. సో ఆయన కథ రాస్తున్నారంటేనే ఇట్స్ లైక్ ఆ సినిమా హిట్ అని మనకు అనిపిస్తుంది. బట్ ఈ సినిమా ఆయన డైరెక్ట్ చేశారు అనగానే ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ సార్. నిజంగా మీరు ఆ విజువల్స్ కానీ మ్యూజిక్ వెనకాల ఆర్ఆర్ మన శేఖర్ చంద్రబాయ్ ఇచ్చారు. సో ద మ్యూజిక్, ద విజువల్స్, ద ఆర్ఆర్ ఇస్ టోటలీ పర్ఫెక్ట్. అండ్ నాకు తెలిసి ఒక సూపర్ ప్రొడక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుంచి. అండ్ నాకు తెలిసి అందగాడు విల్ బీ అ వెరీ వెరీ బిగ్ హిట్ అగైన్. నాకు తెలిసి రాజ్ ఇప్పుడు లైక్ నాన్ స్టాప్ ఎంటర్టైనర్ ఫిల్మ్స్ చేస్తున్నారు. సో కామెడీ కూడా బోల్డ్ ఉండబోతుంది ఈ ట్రైలర్లో, నేను చూస్తుంటే అర్థమవుతుంది. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్. మా ఫ్యామిలీ రాజ్ ఒకటి చెప్పాలి, నా సినిమాలు వాళ్ళు చూస్తారు, బట్ నీ సినిమాలు మాత్రం తప్పకుండా చూస్తారు. ఎందుకంటే నీది ఫుల్ ఆన్ ఫన్ అండ్ ఫుల్ ఆన్ కామెడీ. సో ఎవ్రీబడి లైక్స్ టు లాఫ్, ఎవ్రీబడి లైక్స్ టు ఎంజాయ్. సో ఈ సినిమా నాకు తెలిసి నాకు కొంచెం లైట్ కథ తెలుసు, బట్ నేను కథ చెప్పను. ఈ సినిమాలో ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక ఎమోషన్ అండ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. అండ్ ఈవెన్ దో డిఓపి సార్ హస్ డన్ అ గ్రేట్ జాబ్ అని చెప్పారు రాజశేఖర్ గారు. సో సార్ మీ గురించి చాలా గ్రేట్ థింగ్స్ విన్నాం. అండ్ ఇంకో స్పెషల్ మెన్షన్, రాజా రవీంద్ర గారు ఈ సినిమాలో విలన్గా చేశారు. సో హీఈస్ ఆల్సో గోయింగ్ టు బి సీన్ అండ్ న్యూ అవతార్. మీ డైలాగ్స్ చాలా బాగున్నాయి సార్. సో ఓవరాల్గా సచ్ అ పాజిటివ్ ఫీలింగ్ ట్రైలర్ చూస్తుంటే. అండ్ అవార్డ్ ఆల్సో దిస్ టైమ్. సో మీరు డెబ్యూ చేస్తున్నారు. సో లైక్ ఐ హోప్ యూ గెట్ అ బిగ్ 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 హిట్. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద ట్రైలర్. థ్యాంక్ యూ. ఎందుకంటే మాట్లాడడం చాలా ఎక్కువ ఉంది నాకు. సో ముందు అందగాడు కదండి, అందాగాడు. నిఖిల్ చెప్పినట్టు అందగాడు అని తెలియదు లేదు నాకు. థ్యాంక్స్ మ్యాన్ ఫర్ క్లీన్ దట్ అప్. ఉండొచ్చు కానీ నువ్వు పక్కన ఉన్నప్పుడు నాకేముండదు. సో ఫస్ట్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నిఖిల్ ఫర్ కమింగ్ హియర్. హీ వాజ్ ఆల్వేస్ ఈస్ వన్ ఆఫ్ మై నాట్ ఈవెన్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఈ సినిమా కూడా హిట్ అవుతాయి, మనం మళ్ళీ పార్టీ చేసుకోవాలి. అండ్ హిట్ అవుతుంది. సో వీ గోనా హ్యావ్ అ బిగ్ బిగ్ పార్టీ. రాత్రి పడుకోలేదండి నేను, ఎవరు కనుక్కుంటూ కూర్చున్నా. సో సీరియస్లీ ఐ లైక్ హిమ్ వే టూ మచ్ అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫిల్మ్ టు బీ ఎ సక్సెస్. అండ్ ఓకే దట్ ఇస్ డన్. ఇట్స్ ఎ సక్సెస్ ఎనీవే ముందు తెలుసు మనకి. సో అందగాడు అనే సినిమా నాకు మా డైరెక్టర్ వెలిగొండ గారు వచ్చి కథ చెప్పారండి. సో కథ చెప్పినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక నలుగురు ఒక అందరు పిల్లలు అలా నడుచుకెళ్తూ ఉంటారు. అంటే ఏదో ఆర్ట్ సినిమా అదే చెప్తారేమో అనుకున్నా. 5 minutesకి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిందండి. ఒక 20 minutes దాకా వెళ్ళింది. అది ఎందుకు ఆగట్లా, ఎంటర్టైన్మెంట్ ఆగట్లా. తర్వాత ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఆ లవ్ స్టోరీ కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది. అండ్ ఎవ్రీ 15 minutesకి ఒక జానరా మారుతుందండి సినిమా. సో ఈ సినిమా ఒక ఏ జానరా అంటే చెప్పలేము సార్. సో ఐ వాజ్ వెరీ ఇంట్రిగ్ టువర్డ్స్ ఇట్ అనమాట. ఎవ్రీ సెకండ్ టువర్డ్స్ ద ఫిల్మ్ ఐ వాజ్ వెరీ ఇంట్రిగ్ టువర్డ్స్ ఇట్. అండ్ సినిమా చేసేటప్పుడు కూడా ఆయన హీ వాజ్ వెరీ క్లియర్ విత్ ద కంటెంట్. ఆయనకి ఏం కావాలని తెలుసు, ముందే చెప్పారు. నాకు టెక్నికల్గా అంత ఐడియా లేదండి అన్నారు. నేను టెక్నికల్ ఐడియా లేకపోతే ఏ లెన్స్ పెట్టాలో చెప్పలేకపోతేమో అనుకున్నా. కాకపోతే ఆయనకి ఏ రేంజ్ కావాలని తెలుసు. సో దట్ ఈస్ వేర్ హీ వాజ్ గుడ్ అట్. ఎవ్రీ సింగిల్ థింగ్ అనమాట. హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. ఆయనకి ఏం కావాలి అనేది క్లియర్గా చెప్పలేకపోతేమో కానీ ఆయనకి ఏం కావాలని తెలుసు. అది దొరికేదాకా వదలరు. ఎవ్రీ ఆర్టిస్ట్, రాజేంద్ర ప్రసాద్ గారితో సహా ప్రతి ఆర్టిస్ట్తోనే ఆయనకి ఏం కావాలో ఆయనకు వచ్చేదాకా వదలరు. అండ్ జస్ట్ బికాజ్ హీ వాజ్ సో క్లియర్, ఈవెన్ ఆర్పి గారు కూడా ఈయనకి లిబర్టీ ఇచ్చారు చెప్పడానికి. సో అండ్ ఆయన యాక్చువల్ నాతో అన్నారు, ఎప్పుడో
ఈవి దగ్గర చూసానయ్యా ఈ క్లారిటీ మళ్ళీ ఈ దగ్గర చూస్తున్నా అని చెప్పి. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ గ్రేట్ కాంప్లిమెంట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్ ఆల్వేస్. అండ్ తర్వాత మా కెమెరామెన్ రాజశేఖర్ డార్లింగ్. యాక్చువల్లీ నాకు రాజశేఖర్ గురించి మాట్లాడుతుంటే ఏదో అంటే ఆపకుండా మాట్లాడుతుంటుంది అనమాట. ఎందుకంటే యూడో కాడరకంకి ఐ వర్క్ ఫర్ అ సాంగ్ అండ్ దెన్ కిట్టు ఉన్నాడు జాతి సినిమా చేసి ఇద్దరం కలిసి, మళ్ళీ అందగాడి సినిమా చేసి ఇద్దరం కలిసి. అంటే ఇంకా ఏదో నాపురా మాట్లాడదు దాని గురించి అని ఉంటుంది. బట్ ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ దెమ్ ఫర్ ఎవ్రీ సింగిల్ సెకండ్ అండి, బికాస్ హీ ఈస్ టూ ప్యాషనెట్ అబౌట్ వాట్ హీ డస్ అండ్ ద వర్క్ హీ డస్ ఇస్ ఫినామినల్. అంటే ఈజ్ అనదర్ రేంజ్ ఆఫ్ ఎ కెమెరామెన్ అనమాట. ఏదో నా కోసం ఏదో కొంచెం కాంప్రమైజ్ అయ్యి నా సినిమాలు చేస్తుంటే నాకు అనిపిస్తుంది అది చేస్తుంటే. సో థ్యాంక్స్ అలాట్ డార్లింగ్ ఫర్ వర్కింగ్ విత్ మీ అగైన్ అండ్ అగైన్ అండ్ ఐ హోప్ వీ వర్క్ టుగెదర్ ఫర్ అనదర్ 30 films అట్లీస్ట్. ఐ హోప్ యూ డూ. అండ్ ఇక్కడ నేను ముఖ్యంగా మెన్షన్ చేసిన రాజారాంద్ర గారి గురించి. అంటే మేము సీతముందర చిత్రాలు చేసాము, కిట్టు నడి జాగ్రత్త చేసాము. అండ్ ఈజ్ అ మ్యారేజ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈజ్ లైక్ మై ఫాదర్ టు మీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ఇప్పుడు మెన్షన్ చేయాల్సింది ఎందుకంటే ఓకే ఫాదర్ బ్రదర్ అనుకుందాం సరదాగా అడ్డొదరేమో. సో ఫాదర్ అంటే అడ్డొదరేమో బ్రదర్ అనుకుందాం సరదాగా. సో ఎందుకు మెన్షన్ చేయాలి అంటే హీ వాజ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ లైక్ లాస్ట్ 28 to 20 years వాట్ ఎవర్ ఇట్ ఈస్. హీ ఈస్ ద మెయిన్ విలన్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ద డెడికేషన్ హీ షోడ్ టువర్డ్స్ దిస్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ ఎల్స్ అండి. అంటే నాకు రేపు పొద్దున్న షూటింగ్ ఉంది అంటే జిమ్ చేయడానికి బద్ధకం వేస్తుంది. ఈయన హీ యూస్ టు వర్క్అవుట్ ఎవ్రీ సింగిల్ డే, హీ యూస్ టు కమ్ దేర్, హీ యూస్ టు డూ హిస్ వర్క్ పర్ఫెక్ట్గా చేసేవారు. అండ్ షూటింగ్ అంతా అయిపోవడం కూడా కాదు, షూటింగ్ అయిపోయిన తర్వాత డబ్బింగ్కి కూడా డైరెక్టర్ నాకు ఒక అదేంటిది బేస్ కావాలి వాయిస్లో అంటే పడుకొని ఒక హీ స్లెప్ట్ ఫర్ లైక్ వాట్ 13-14 hours ఐ గెస్. పడుకొని లేచి వచ్చి ఇమ్మీడియట్గా వచ్చి ఒక 2 hours డబ్బింగ్ చేసి మళ్ళీ డబ్బింగ్ స్టూడియోలో పడుకొని మళ్ళీ లేచి ఆ బేస్ కోసం పడుకొని లేవగా నాకు బేస్ వస్తుంది వాయిస్లో. ఆ బేస్ కోసం దట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ నాకు తెలిసి ఎవరికి ఉండదు. ఈ తరం యాక్టర్స్లో హీరోస్ అవ్వనివ్వండి, విలన్స్ అవ్వనివ్వండి, కామెడీస్ ఎవరికి ఉండదు. హీ హ్యాస్ ఇట్ అండ్ దట్ ఈస్ వై హీ ఈస్ దే హియర్ విత్ అస్ టుడే ఈవెన్ ఆఫ్టర్ 30 years ఇన్ ద ఇండస్ట్రీ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్. నాకు మీరు సినిమాలో మెయిన్ విలన్ చేయడానికి నేను ఒప్పుకోవడం కాదు, మీరు చేయడం మా అదృష్టం అది. సో థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి, దే ఆర్ లైక్ సంథింగ్ ఎల్స్ అనమాట. అంటే ఒక సినిమా అంటే ఏంటో పూర్తిగా ఇచ్చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు ఒక యాక్టర్ కానీ ఒక డైరెక్టర్ కానీ వీళ్ళు వాళ్ళు ఇప్పుడు నేను ఇందులో ఏదో చేసేద్దాం. అండ్ యాక్చువల్లీ అనిల్ గారు హీఈస్ ద క్రియేటివ్ పర్సన్ అండి హిమ్సెల్ఫ్. బట్ ఈ సినిమాకి బిగినింగ్ దగ్గర నుంచి కూడా ఇప్పటిదాకా ఒక్కరోజు షూటింగ్కి రాలేదు, ఒక్కరోజు ఆయన మాట్లాడలేదు, ఏం అడగల. నాకు సినిమా స్టార్ట్ అయిన ఒక 4th day నాకు కాల్ చేశారు, రాజ్ స్క్రిప్ట్ విన్న రోజు ఎంత ఎక్సైట్ అయ్యానో ఈ రోజుకి అంత ఎక్సైట్ అయ్యి ఉన్నా. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ ఫిల్మ్ చెప్పారు. అండ్ ఫర్ మీ పర్సనలీ దిస్ ఇస్ అంటే ఇప్పుడు నేను ఇది చేసిన 7th film యాక్చువల్లీ. అండ్ రిలీజ్ ముందు ఏ సినిమా మీద కూడా ఇంత కాన్ఫిడెంట్ లేదండి. దిస్ ఇస్ ద మోస్ట్ కాన్ఫిడెంట్ ఫిల్మ్ ఐ ఫెల్ట్ అవుట్ బిఫోర్ రిలీజ్ యాక్చువల్లీ. అండ్ శేఖర్ చంద్ర గురించి చెప్పాలి నాకు మాటలు చాలు. నేను యాక్చువల్ దాచుకుంటున్నా మాటలు, తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడదామని చెప్పి. ఏంటి సార్ చిన్నపిల్లండి. నాకు ఈ సినిమాకి ట్యూన్స్ పంపించాడు. నాకు అంటే మ్యూజిక్ ఎవరు అనుకుందాం అంటే శేఖర్ చంద్ర అయితే బెటర్ ఏమో అని అన్న. వెంటనే ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేశారు, వెంటనే ఓకే అన్నాను. సో వాళ్ళు ఓకే అన్న తర్వాత ట్యూన్స్ అంటే డైరెక్టర్లు ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, నాకు ట్యూన్స్ పంపించారు. నాకు డైరెక్టర్కి ప్రొడ్యూసర్స్కి ఒక 4 ట్యూన్స్ పంపించాడు 2 songsకి. సో 3 ఫోన్ చేశాను, డార్లింగ్ 4 అదిరిపోయినా. అదేంటి భయ్యా ఒకటి వస్తామనుకున్నా, అదేంటి రాజు భయ్యా అది కాదు, అద్దరు కొట్టేసాను. నాకు ఇన్స్ట్రుమెంటేషన్ దగ్గర నుంచి ప్రతిదీ హీ చేంజ్ హిమ్సెల్ఫ్, హీ అవార్డ్ హిమ్సెల్ఫ్, హీ ఈస్ ఇన్ అ డిఫరెంట్ లెవెల్ రైట్ నౌ. సో ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ కార్తికేయ యాక్చువల్లీ. సో ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ కార్తికేయ. సో అంటే he is on a different level right now. For Keshwa, superb success. Congrats.
అండ్ అందగాడు దీనికి వస్తే ఒకసారి యాక్సిడెంటల్గా నేను రాజుభయ్య షూట్లో కలిసినప్పుడు నాకు జస్ట్ కాన్సెప్ట్ చెప్పాడు, ఇలా బ్లైండ్ ఇట్లా కాన్సెప్ట్ ఉంటుంది. నేను తన్ని అడగల, బికాస్ ఆల్రెడీ కమిట్ అయిపోయి ఉంటారేమో, ఎవరో మ్యూజిక్ అంటే కనుక చెప్తాడు కదా, ఆల్రెడీ సినిమా చూపిస్తామా చేశాను కదా, సో నేను ఏం అడగల. బట్ వెళ్ళిన తర్వాత ఒక 3 రోజులు అనుకుంటా ఉన్నా ఇలాంటి ప్రాజెక్ట్ మనకు వస్తే బాగుండే అని. కరెక్ట్ 1 వీక్లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుంచి కాల్ వచ్చింది, ఇలా రాజ్తరుణ్ ఫిలిం ఇట్లా అని కాల్ చేయగానే నిజంగా గుండె డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ అలానే వెలుగొండ శ్రీనివాస్ గారు స్టోరీ చెప్తారు, స్టోరీ చెప్పింది సూపర్బ్. అండ్ ఆర్ఆర్ చేసేటప్పుడు మూవీ చూస్తే ఎక్స్ట్రాడినరీ. సో అంత కామెడీ అంత సూపర్బ్ ఉంది ఫిలిం. ఐ ఫీల్ సో హ్యాపీ అప్పుడు. అంటే ఇలాంటి ఫిలిం ఏకే ఎంటర్టైన్మెంట్స్లో చేయడం, రాజ్ తరుణ్ భయ్యకి మళ్ళీ వర్క్ చేయడం, ఇట్స్ ఆల్ ఐ థ్యాంక్ గాడ్ సో మచ్. అండ్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, సాంగ్స్ విషయంలో కానీ ఆర్ఆర్ విషయంలో కానీ ఆయన సూపర్ స్టైల్ ఒకటి, అంటే తెలియని ఒక స్టైల్ ఉంది ఆయనలో. సో ఆయనతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడే మనకి లోపల ఒక ట్యూన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఆయన స్టోరీ చెప్పేటప్పుడు, ఆ లీడ్ చెప్పేటప్పుడు, సో దాట్ టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట డైరెక్టర్ గారిది, సూపర్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీ మనకి అంత ఎనర్జీ ఇస్తారు, స్ప్రెడ్ చేస్తారు సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి. సో ఇట్ హెల్ప్ మీ అలాట్. అండ్ అదేవిధంగా ఐ థ్యాంక్ కిషోర్ గారు ఫర్ ఇట్స్ సూపర్ సపోర్ట్. అండ్ మెయిన్లీ 3 songs రిలీజ్ చేశారు, సింగిల్స్. వన్ ఇస్ దెబ్బకి పోయే పోయే, గుండె డ్యాన్స్ అండ్ అందగాడు ఆటకొచ్చాడు. సో 3 సూపర్ రెస్పాన్స్ ఇచ్చినందుకు ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. 3 చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. సో త్వరలో ఇంకో సాంగ్ కూడా రిలీజ్ చేస్తారు. హోప్ యూ ఆల్ లైక్ ద ఫిలిం, వాచ్ ద ఫిలిం. అండ్ ఫస్ట్ ట్రైలర్ చూడండి, యూ ఆల్ లైక్ ద ట్రైలర్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. అందగాడు కథ వెలుగొండ శ్రీనివాస్ గారు చాలా సూపర్ హిట్ సినిమాలు కథలు ఇచ్చారు. ఆయన కథ చెప్పినప్పుడు ఫస్ట్ బ్లైండ్ క్యారెక్టర్ అనగానే పెద్ద ఇంట్రెస్ట్గా వెళ్ళా. ఫస్ట్ సీన్ అయిన కాడి నుంచే ఇట్స్ టోటల్ ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్. అంటే ఇన్ని ట్విస్టులు ఉన్న కథ నేను ఈ మధ్యకాలంలో వినలేదు అసలు. సో కథ అంతా అయిపోయాక మేము అనుకున్నామంటే హీరో అన్నారంటే ఆయనే డైరెక్ట్ చేస్తే బాగుంటుందేమో అండి, ఎందుకంటే ఇది మళ్ళీ వేరే ఇంకొకళ్ళకి కథ బ్రెయిన్కి ఎక్కించుకుని దాని స్క్రీన్ మీద తేవాలంటే లేట్ అవుద్ది, వెలుగొండ అయితే బాగా చేస్తారన్నారు. ఆ తర్వాత వెలుగొండ నాకు ఈ సినిమాలో మెయిన్ విలన్ వేషం ఇచ్చారు. నా కెరీర్ ఫస్ట్లో నేను తమిళ్లో చేశా పురుష లక్షణం అని, అది ఇప్పటికీ నాకు గుర్తుండిపోయే క్యారెక్టర్. ఆ తర్వాత దానికన్నా మంచి క్యారెక్టర్ ఇందులో కొంచెం గడ్డం పెంచి తెస్తున్నారు. ఫస్ట్ టైం నేను గడ్డం పెంచా విత్ పెప్పర్ అండ్ సాల్ట్. ఇది స్క్రీన్ మీద నన్ను చూసుకుని నాకే ఆశ్చర్యం వేసింది, చాలా బాగా వచ్చింది. రాజశేఖర్ గారు షార్ట్స్ అన్ని చాలా బిల్డప్ షార్ట్స్ చాలా బాగా చేశారు. దానికి అనుగుణంగా శేఖర్ చంద్ర గారు ఆ విలన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది చూసి నేనే నమ్మలేకపోయాను. నేను స్క్రీన్ మీద నేను డైరెక్టర్ వెలుగొండ గారికి జీవితాంతం రుణపడి ఉంటా. నా కెరీర్ ఆఫ్టర్ అందగాడు బిఫోర్ అందగాడు లాగా ఉంటుంది ఈ సినిమా తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్ వెలుగొండ, రాజశేఖర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్. ముఖ్యంగా ఈ వేషం వేయటానికి ఒప్పుకున్న హీరో గారికి, ఈ వేషం ఇచ్చిన డైరెక్టర్ చెప్పగానే ఒప్పుకున్న ప్రొడ్యూసర్లకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సినిమా జూన్ ఫస్ట్ వీక్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నామండి. సెన్సార్ అయిపోగానే డేట్ అనౌన్స్ చేస్తారు. జూన్ ఫస్ట్ వీక్ రిలీజ్ ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్ వెలుగొండ గారిని మాట్లాడుకుంటాం. ఇంకో విషయం అది కాదు, యాక్చువల్లీ మామూలుగా పండగ చేసుకో కథ వచ్చి ఫస్ట్ నేను చెప్పింది రాజాకి, సరదా ఒక కథ చెప్తానని చెప్పాను. వెంటనే తను ఫోన్ చేసి వెంటనే వినాయక్ గారు నేను అన్నారు. వినాయక్ గారు అదిరిపోయింది అన్నారు. వినాయక్ గారు మళ్ళీ గోపికి పాస్ చేశారు. గోపి తర్వాత రామ్కి చెప్పించారు. అలా ఫస్ట్ అక్కడి నుంచి రామ్ గారి దగ్గరికి వెళ్ళింది, రాజా దగ్గర నుంచి. ఆ తర్వాత గోపి దగ్గరికి వెళ్ళింది. అలా ఓకే అయిందనమాట పండగ చేసుకో. అలాగే సరదాగా ఎప్పుడో మళ్ళీ కలవలేదు కదా అని చెప్పి ఒక కథ చెప్తాను విను అంటే సరదాగా ఇలా కథ చెప్పడం జరిగింది. విని వెంటనే తను రాజుకి ఫోన్ చేసి నువ్వు ఒక కథ విను అన్నాడు. అంటే సినిమా చేయడానికి అది డేట్స్ ఏదో అన్నాడు. నువ్వు విని ముందు అన్నాడు. వినడం ఈ సినిమా మనం చేస్తాం అన్నాడు రాజు. సరే అంటే మీరే చేస్తున్నారు అన్నాడు. నేను షాక్. సరే నేను చేయాలని మనసులో ఉన్నా మనం ఇప్పుడు చేయాలని టక్కుమని లేదు మీకు ఇంతకన్నా మంచి ఇంట్రడక్షన్ వేరే దొరుకుతుంది అంటే చేయండి, లేదు ఇదైతే కరెక్ట్ అని చెప్పి
సరే మనకి ఎక్కడో చిన్న భయం చేద్దాం వద్దా చేయాలని ఉంటుంది లోపల. సరే ఓకే ఫైనల్గా ఓకే అన్నాను. మళ్ళీ మధ్యలో కూడా వేరే సుకుమార్ వాళ్ళ బ్యాచ్లో ఎవరికో ఇద్దామని మళ్ళీ మధ్యలో కూడా అనుకున్నాం. లేదు లేదని మళ్ళీ నా దగ్గరికి వచ్చింది అది. సరే ఇంకా చేయాలి. ఇప్పుడు అందరికీ ఉన్నట్టుగానే నాకు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, రైటర్గా వచ్చింది కాబట్టి నేను అలా తీస్తాను ఇలా తీస్తానంటే అది 100% తప్పు. ఎందుకంటే ఆ లుక్ రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒక్కోసారి ఈ సజెషన్లో ఈ షార్ట్ మర్చిపోతాం, ఇలాంటివి ఏ ఉంటాయి. టోటల్గా విజువల్ మైండ్లో ఉన్నా కూడా ఇవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లం నేను ఫేస్ చేయకుండా ఈ సినిమా చేశాను. అత్యంత ఫాస్ట్గా చేసాం, అది కూడా దానికి కారణం నా టీం. సో ఇప్పుడు నేను వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు. నా టీం వల్లే నేను అంత ఇదిగా చేయగలిగాను. ఆ టీం అలా సెట్ అయింది. నాకు ఇలాంటి టీంని ఇచ్చినందుకు ముందు అనిల్ గారికి మా కిషోర్ గారికి థ్యాంక్స్. సో ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే ప్రొడ్యూసర్స్ని కూడా ఒక 2-3 ప్రొడ్యూసర్స్ చెప్పి వాళ్ళు క్వాలిటీలు ఏంటి ఇది అని చెప్పుకుంటూ వచ్చారు. నీ ఇష్టం ముగ్గురులో ఎవరినైనా తీసుకుంటాను. నేను అనిల్ గారు అయితే బెటర్ అనుకున్నాను. సరే అని చెప్పి అనిల్ గారు నేను చెప్తున్నాను, ఈ రోజు వరకు సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమా మొత్తం తీయమన్నా తీస్తాడు అనిల్ గారు, అలాంటి వ్యక్తి. సో ఈ సినిమాకి మా అదృష్టం ఏంటంటే రీషూట్ ఏం చేద్దామన్నా దొరకలేదు. నేను ఈ సీన్ చేద్దామని అనే లోపల లేదు ఆ సీన్ చాలా బాగుందని ఒకళ్ళు, నేను రాజ్ బాగుందనే లోపల మళ్ళీ నేను బాగాలేదు ఇది కొంచెం చేద్దామా అంటే లేదు బాగుందని తను, ఇలా కొట్టుకున్నా తప్ప ఒక్క సీన్ అన్న మాకు రీషూట్ చేయడానికి ఛాన్స్ దొరకలేదు. సో అలా సెట్ అయింది. ఒక్కొక్కళ్ళ గురించి చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ నాకు శేఖర్ చంద్ర గురించి ఒక పాయింట్ నాకు దొరికింది, అన్నీ వదిలేసి అన్నీ చెప్పేసాడు రాజు, ఒక పాయింట్ దొరికింది అనుకున్నా. ఆ పాయింట్ ఏంటంటే ఎప్పుడు ఫోన్ చేయండి అర్ధరాత్రి 1 గంటకు చేయనండి తను పలుకుతాడు. అంత బిజీ మ్యూజిక్ డైరెక్టరు ఈ 3 నెలల టైంలో 4 నెలల టైంలో ఒక్క కాల్ కూడా ఎత్తకుండా ఉండలేదు. సో నేను అది మాత్రం గర్వంగా చెప్తున్నాను. సో అలా ప్యాషన్ ఉన్న వ్యక్తి గ్యారంటీగా ఒక రేంజ్కి వస్తాడు. ఇప్పుడే ఆల్రెడీ ఎదుగుతున్నాడు చాలా పైకి. సో చాలా పైకి వస్తాడు. సినిమాను ప్రేమించేవాడు కనుకనే అలాంటి మెంటాలిటీతో ఉన్నాడు. సో థ్యాంక్ యూ సార్ మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్ దొరికినందుకు. అలాగే రాజా రవీంద్రని కథ రాసేటప్పుడు నేను విలన్గా అనుకోలేదు. రాజాతో మాట్లాడుతున్నాను మధ్యలో ఏదో ఒక సినిమా చూస్తున్నాను, ఏదో ఎవరు విలను ఆ విలన్ పెడదాం అది పెడదాం ఇది పెడదాం. ఫైనల్గా ఎక్కడో నాకు టక్కుమని క్లిక్ అయింది. అది భగవంతుడే ఇచ్చేసాడు అనుకో. ఎవరినో ఎక్కడి నుంచో ఏదో లాంగ్వేజ్ నుంచి తెచ్చుకునే బదులు మన రాజా అయితే బెటర్ అనిపించింది. వెంటనే రాజాకి మాట్లాడి ఇలా చేస్తున్నావు నువ్వు, గడ్డం కావాలి పెద్ద గడ్డం పెంచాలి అని. ఆ మధ్యలో రాజా కోసమే కొద్ది రోజులు ఆపాం, గడ్డం పెంచడం కోసమే. తను కూడా ఎన్నో సినిమాలు వదిలేశాడు. ఈరోజు సినిమా చూసిన తర్వాత రాజా విలనా మెయిన్ విలన్ ఎందుకు అన్న వాళ్ళు ఈరోజు అసలు షాక్ అయిపోయి మాట్లాడట్లేదు, తన గురించే మాట్లాడుతున్నారు. సో థ్యాంక్ యూ రాజా, దానికోసం అంత ప్యాషన్గా తను కష్టపడ్డాడు. సో అలాగే నా టీము రాజశేఖర్ చెప్పాలంటే తను ఆల్రెడీ నేను కొత్త, రాజశేఖర్ ఆల్రెడీ చాలా సినిమాలు చేశాడు, ఆర్యా 2 లాంటి మంచి సినిమాలకి ఫోటోగ్రఫీ చేశాడు. డార్లింగ్ ఇలా కావాలంటే ఇది బాగుంటుంది అంటే అది బాగుంటుంది అంటే అది పెట్టు, నాకు ఇలా కూడా కావాలి అంటే ఓకే డార్లింగ్ అని చెప్పి టప్ప ఇంత ఫాస్ట్ వర్క్ అనమాట. లైటింగ్ కానీ మీరు అన్నీ కానీ చూడండి కొత్తగా ఉంటాయి సినిమాకి. నేను అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొత్త డైరెక్టర్కి విజువల్ ఉంటుంది కానీ షార్ట్ తెలియదు, అది అర్థం చేసుకోవడం చాలా కష్టం కెమెరామెన్కి. సో ఇవన్నీ అర్థం చేసుకుంటూ నాకు కావాల్సిన ఫీల్ తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు. సో డార్లింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో బెస్ట్ ఫోటోగ్రఫీ తప్పకుండా తను ఒక రేంజ్కి వస్తాడు. ఇప్పుడే చాలా మంచి సినిమాలు చేశాడు, ఇంకా పెద్ద సినిమాలకు వస్తాడని రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు చాలా గురించి ఒక్కొక్కళ్ళు సాయి గారి గురించి వీళ్ళందరి గురించి ఒక్కొక్కరి గురించి నేను ఒక్కొక్క అరగంట చెప్పాలి. ఈసారి నెక్స్ట్ ఫంక్షన్కి నేనే మైక్ ముందు తీసుకుంటాను, రాజ్కి ఇవ్వను. షూటింగ్కి తనకు లేదు, ఇదేంటి ఇతను వచ్చానంటే రాజారాజేంద్ర ఫోను, హీరో కూడా ఉంటాడు సినిమా అంతా కొంచెం చూసుకోవాలని. హీరో అంతా ఉంటాడా ఏమో పేపర్లన్నింటిలో ఇతను డైరెక్ట్ చేస్తున్నాడు పడుతుందా నేనెందుకు అని చెప్పి షాకు. ఓహో ఇదెక్కడ గొడవరా బాబు అని. ఏం చెప్పలేము ఫస్ట్ డే. సరే కూర్చున్నాడు, నేను చేస్తున్నాను నా పని నేను చేసుకుపోతున్నాను. ఒక అరగంట తర్వాత మాస్టర్ షార్ట్ గ్యాబ్లో పక్క పిలిచాడు, నేను వెళ్తున్నాను మాస్టర్, టెన్షన్ పడ్డాను, చేయమని అయితే అన్నాను కానీ డైరెక్షన్ నేను చాలా టెన్షన్ పడ్డాను, ఇంకా మీకు కనపడను మళ్ళీ అన్నాడు. అదేంటి మాస్టర్ అన్న, సూపర్గా చేస్తున్నారు కంటిన్యూ అవ్వండి, అమ్మ బతికిపోయాను అని చెప్పి అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.